అందరికీ నమస్కారం. జాన్వరి 1 అనగానే మనందరికీ గుర్తొచ్చేది న్యూ ఇయర్ కదండి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఈ రోజుకి మరో స్పెషాలిటీ ఉంది. చాలామందికి తెలియని విషయమిది. సో ఈరోజు మనం దాని వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా మనం పెద్దగా పట్టించుకోం కదా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని. కానీ యూపీఎస్సీలో ప్రశ్నలు సరిగ్గా ఇలాంటి వాటి నుంచే వస్తాయి. మరి న్యూ ఇయర్ కాకుండా జాన్వరి 1కి ఉన్న స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటంటారు? పదండి చూద్దాం. చూడండి, ఆ రోజున ప్రపంచం మొత్తం న్యూ ఇయర్నే కాదు, మానవజాతి ఐక్యతను చాటి చెప్పే ఒక ప్రత్యేకమైన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. అదే గ్లోబల్ ఫ్యామిలీ డే. గ్లోబల్ ఫ్యామిలీ డే ఆ పేర్లోనే ఉంది కదా అంతా. దీని మెయిన్ ఐడియా ఏంటంటే శాంతి, ఐక్యత, ప్రపంచమంతా ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ను ప్రమోట్ చేయడమన్నమాట. వినడానికి మన వసుధైవ కుటుంబకం కాన్సెప్ట్లాగే ఉంది కదా. అవును, దానికి చాలా దగ్గరగా ఉంటుంది. సరే, బావుంది. కానీ ఈ ఒక ప్రపంచం ఒకే కుటుంబం అనే ఐడియా అసలు ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది? దీని వెనుకున్న హిస్టరీ ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తెలుసుకోవడం చాలా అవసరం. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీని జర్నీ 2000 సంవత్సరంలో మొదలైంది. అప్పుడు దీని పేరు 1 డే ఆఫ్ పీస్, అంటే శాంతి కోసం ఒకరోజు. దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడ్నుంచి వచ్చిందంటే ఐక్యరాజ్యసమితి మిలీనియం డిక్లరేషన్ నుంచి. ఆ తర్వాతే దీనికి గ్లోబల్ ఫ్యామిలీ డే అని పేరు స్థిరపడింది. ఇక్కడ ఈ యుఎన్ కనెక్షన్ ఉంది చూసారా, చాలా ఇంట్రెస్టింగ్. అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. అదే మన నెక్స్ట్ సెక్షన్. రైట్, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్కొస్తున్నాం. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారో, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎగ్జామ్ పరంగా ఇది చాలా క్రిటికల్ పాయింట్. సో కాస్త జాగ్రత్తగా వినండి. సో అసలైన ప్రశ్నేంటంటే, ఇది ఐక్యరాజ్యసమితి అఫీషియల్గా గుర్తించిన రోజా కాదా? ఒక్క సెకండ్ ఆలోచించండి. ఎందుకంటే మెజారిటీ ఆస్పిరెంట్స్ పొరబడేది సరిగ్గా ఇక్కడే. ఓకే, ఇక్కడే ఉంది అసలు విషయం. గ్లోబల్ ఫ్యామిలీ డే అనేది యుఎన్ మిలీనియం డిక్లరేషన్ నుంచి ఇన్స్పైర్ అయింది, అది నిజమే. కానీ ఇది ఐక్యరాజ్యసమితి అఫీషియల్గా డిక్లేర్ చేసిన ఇంటర్నేషనల్ డే మాత్రం అస్సలు కాదు. ఈ చిన్న తేడా ఉంది చూసారా, దీన్ని పట్టుకోవడమే ఇక్కడ కీలకం. నిజంగా ఈ తేడాని మైండ్లో బలంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇలాంటి చిన్న పాయింట్స్ మీదే ప్రశ్నలు వేసి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది పక్కా ఒక ప్రిలిమ్స్ ట్రాప్, నో డౌట్. సరే, మరి ఈ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రిలిమ్స్లో మార్కులు ఈజీగా స్కోర్ చేయడానికి కావలసిన కీ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో ఈజీగా గుర్తుండటానికి కావాల్సినవి ఇవే. ఫస్ట్, డేట్ జనవరి 1. దీని ఫోకస్ ఏంటి? శాంతి, ప్రపంచ ఐక్యత. ఇక మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, యుఎన్ డిక్లేర్ చేసిందా? ఆన్సర్ ఇస్ లేదు. అంతే, ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ప్రిలిమ్స్ సంగతి అయితే క్లియర్. మరి మెయిన్స్లో ఈ కాన్సెప్ట్ని ఎక్కడైనా వాడొచ్చా? మన ఆన్సర్స్కి వాల్యూ యాడ్ చేసి ఎక్స్ట్రా మార్క్స్ తెచ్చుకోవటానికి ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. చూడండి, మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే ఫిలాసఫీని మన ఇండియన్ కాన్సెప్ట్ వసుధైవ కుటుంబకంతో ఈజీగా కనెక్ట్ చెయ్యొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, GS4 ఎథిక్స్లో గ్లోబల్ ఎథిక్స్ టాపిక్ వచ్చినప్పుడు, అలాగే ఎస్సేస్లో గానీ GS1లో సొసైటీ గురించి రాసేటప్పుడు కానీ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ గురించి చెప్పడానికి దీన్ని ఒక మంచి ఎగ్జాంపుల్గా వాడుకోవచ్చు. సో ఫైనల్గా ఒక పాయింట్ చూడండి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని తెలుసుకోవటమే ఒక స్మార్ట్ ఆస్పిరెంట్కి మిగతా వాళ్లకి మధ్య తేడాను చూపిస్తుంది. ఈ చిన్న విషయాలే పెద్ద డిఫరెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. అసలైన స్ట్రాటజీ ఇక్కడే ఉంది. చూడటానికి ఇది చాలా చిన్న టాపిక్లా అనిపించొచ్చు, కానీ యూపీఎస్సీ సరిగ్గా ఇలాంటి వాటినే ట్విస్ట్ చేసి టఫ్ క్వశ్చన్స్గా అడుగుతుంది. అందుకే ఈ నాలెడ్జ్ చాలా వాల్యుబుల్. చెప్పాలంటే ఇది లో వెయిట్ బట్ హై వాల్యూ కంటెంట్ అన్నమాట. తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే టాపిక్. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, థింక్ గ్లోబలీ, ప్రిపేర్ స్మార్ట్లీ. అంటే ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, కానీ ప్రిపరేషన్ మాత్రం చాలా తెలివిగా, స్ట్రాటజిక్గా ఉండాలి. ఈ ఒక్క ఫార్ములా సక్సెస్కి దారి చూపిస్తుంది.